ఖరీఫ్ సీజన్ తరుముకొచ్చింది. వస్తాయి వస్తాయి అనుకున్న రుతుపవనాలు ఆవిరైపోయాయి. సరిపడా వర్షాలు కాదు కదా, ఇంకా తొలకరే పలకరించలేదు. రిజర్వాయర్లు నోరులెల్లబెట్టాయి. సాగు భూములు బీడు భూములుగా మారిపోయాయి. అసలు తొలకరి పలకరించేదెప్పుడు? రైతులు విత్తనాలేసేదెప్పుడు? ఇది ఎల్నినో ఎఫెక్టేనా? కరువు వస్తే ప్రత్యామ్నాయ పంటలు లేవా? ఎల్నినో ఎఫెక్ట్ పై V6 స్పాట్ లైట్. ఏరువాక పండగ అయిపోయింది. ఓవైపు వర్షాల కోసం మహాయాగాలు, వరుణ యాగాలు, అభిషేకాలు, హోమాలు జరుగుతున్నాయి. వస్తాయనుకున్న నైరుతి రుతుపవనాలు కేరళ నుంచి ఆవిరైపోయినట్టున్నాయి. మండుతున్న ఎండలే దానికి సాక్ష్యం. మరి వర్షాలొచ్చేదెప్పుడు? రిజర్వాయర్లు నిండేదెప్పుడు? అసలు రైతులు దుక్కి దున్నేదెప్పుడు? విత్తనాలేసేదెప్పుడు? ఏరువాక సాగారో మీ కష్టమంతా తీరెనన్నా అనే పాట ఒకనాటిది. ఏరువాకతో రైతులకు లాభాల మాట దేవుడెరుకు, కష్టాల సాగేనన్నది నేటి మాట. చినుకు జాడలేదు, సాగు ఊసులేదు. ఏరువాక పండగ పూర్తయి 10 రోజులు దాటింది. దుక్కి దున్ని ఎరువులు, విత్తనాలు సిద్ధం చేసుకున్న రైతులు ఆకాశం వైపు, భూమి వైపు యగాదిగా చూస్తున్నారు. ఏరువాక పూర్ణిమ అంటే రైతుల్లో సంతోషాన్ని నింపే పండగ. ఆరుగాలం కష్టపడి ఎండాకాలం సెలవు తీసుకున్న రైతన్నకు ఏరువాకతోనే ఖరీఫ్కు సిద్ధమవుతాడు. ఆకాశం వైపు ఆశగా చూస్తూ దుక్కి దున్నడం మొదలు పెడతాడు. మన దగ్గర పరిస్థితి సంగతి పక్కన పెడితే కనీసం పై రాష్ట్రాల్లో వర్షాలు కురిస్తే కనీసం ఆ నీళ్లతోనైనా రిజర్వాయర్లు నిండుతాయని, వాటితో భూముల్ని తడుపుకుందామంటే పరిస్థితి దారుణంగా తయారైంది. ఇప్పటికే జలకళతో కళకళలాడాల్సిన రిజర్వాయర్లు నోళ్లెల్లబెట్టాయి. గత 10 ఏళ్లుగా సానుకూల వర్షపాతం నమోదవుతోంది. మధ్యలో 2009లో మాత్రం కరువు వచ్చింది. దాని సంగతి పక్కన పెడితే గత 4 ఏళ్లుగా ఆశించినంత వర్షపాతం నమోదైంది. సమృద్ధిగా పంటలు పండాయి. మధ్యలో అప్పుడప్పుడు తుఫాన్లొచ్చి కాస్త నష్టం కలిగించినా రైతు నిరాశపడలేదు. ఏడాది కూడా నైరుతి రుతుపవనాలు కాస్త ముందుగానే రావడంతో రైతుల్లో సంతోషం వెల్లివిరిసింది. కానీ అది ఎక్కువ రోజులు నిలవలేదు. ఈ ఏడాది వర్షాలు ఆశించినంత రాకపోవచ్చని నిపుణులు ముందే అంచనా వేశారు. మరోవైపు ఎల్నినో ఎఫెక్ట్ పై ప్రపంచవ్యాప్తంగా చర్చ జరుగుతోంది. దాంతో రైతుల్లో ఆందోళన మొదలైంది. వీటి మధ్య మాఫీ అవుతుందనుకున్న రుణాల విషయంలో వెలిక పెట్టారు పాలకులు. పరిస్థితులన్నీ కలిపి రైతన్నను ముప్పేట దాడి చేస్తున్నాయి. షియర్ తగ్గిపోతే మటుకు మాన్సూన్ డిప్రెషన్స్ తగ్గిపోతాయి. తద్వారా ఈ వానలు కూడా తగ్గే అవకాశం ఉంది. అది ఈ ఏడాది మళ్ళీ కొంచెం పునరావృతం అయినట్టు కనిపిస్తుందండి. అయితే నా అభిప్రాయం ప్రకారం ఇంకొక వారం రోజులు ఇలాంటి వాతావరణమే ఉంటుంది. మళ్ళీ ఈశాన్య ప్రాంతంలో ఉన్న క్లౌడ్ మాస్ అంతా మళ్ళీ మనకి భూభాగం మీదకి వచ్చే వరకు కూడా ఈ వాతావరణం ఇలాగే కొనసాగుతుంది. భూభాగం మీద క్లౌడింగ్, విండ్స్ ఇవన్నీ డెవలప్ అయితే తప్పించి మనకి ఫుల్ లెంత్ మాన్సూన్ రెయిన్స్ రావని నా అభిప్రాయం. ఏదేమైనప్పటికీ పాలకులు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. 20% డెఫిషిట్ ఉండేలా ఉంది ఈ ఏడాది. రైతులు కూడా కొంచెం అప్రమత్తంగా ఉండాలి. ఏదేమైనా కొంచెం వాతావరణం కొంచెం నిరాశజనకంగానే ఉంది.
ఇన్ని ప్రతికూలతల మధ్య మరోసారి సాగుకు సిద్ధమయ్యాడు రైతన్న. కానీ చినుకు జాడ లేకపోవడమే ఆందోళన కలిగిస్తోంది. ఆరుగాలం కష్టపడి కాసిని కాసులు చూద్దామనుకుంటుంటే ఈసారి కూడా ప్రకృతి కనికరించేలా లేదు. దాంతో రైతన్న చినుకు కోసం ఆకాశం వైపు ఆశగా చూస్తున్నాడు. అయితే అతివృష్టి లేదంటే అనావృష్టి, అది కాదంటే రకరకాల పేర్లతో పిలిచే తుఫాన్లు. వ్యవసాయాన్ని నమ్ముకున్న రైతుకు తెలిసింది వీటి గురించి మాత్రమే. కానీ వీటిని కాదని ఎల్నినో ఫీవర్తో వణికిపోతున్నారు ఫార్మర్స్. అసలు ఎల్నినో అంటే ఏంటి, అది ఎలా వస్తుంది, దాని ప్రభావం ఎలా ఉంటుంది? ఎల్నినో, లానినో సింపుల్ గా చెప్పాలంటే పసిఫిక్ మహాసముద్రంలో ఏర్పడే సాధారణ గాలులు పీక్ స్టేజ్ లోకెళ్తే ఏర్పడే వాతావరణ పరిస్థితులను చెప్పే పదాలివి. మామూలు వర్షాల కన్నా ఎక్కువ వర్షాలు కురిస్తే అతివృష్టి అనడం, సాధారణ వర్షపాతం కన్నా తక్కువ వర్షం పడితే అనావృష్టి అంటాం. కానీ ఎల్నినో, లానినోలతో వాటికన్నా ఎన్నో రెట్లే ఎక్కువగానో తక్కువగానో వర్షం కురుస్తుంది. పసిఫిక్ మహాసముద్రం నుంచి వీచే వేడి గాలులతో ప్రపంచంలో ఓవైపు ఎల్నినో ఎఫెక్ట్, మరోవైపు లానినో ఎఫెక్ట్ ఉంటుంది. పసిఫిక్ సముద్రంలో ఏర్పడే ప్రత్యేక సముద్ర పవనాలే ఎల్నినో, లానినో పరిస్థితులకు కారణం. ఆసియా, ఆస్ట్రేలియా ఖండాలు, ఉత్తర దక్షిణ అమెరికా ఖండాల మధ్య విస్తరించి ఉన్న పసిఫిక్ మహాసముద్రంలో ఈ గాలులు ఏర్పడతాయి. ఎల్నినో, లానినోను కలిపి ఎల్నినో సదరన్ ఆసిలేషన్ వలయాలంటారు. ఈ గాలుల కారణంగా సముద్రంలో దానిపైన ఆవరించి ఉండే వాతావరణ ఉష్ణోగ్రతలు తీవ్ర స్థాయిలో ఒడిదుడుకులకు లోనవడంతో ఇవి ఏర్పడతాయి. పసిఫిక్ మహాసముద్రంలో ఏర్పడే ట్రేడ్ విండ్స్ ఉపరితల సముద్ర నీటిని తూర్పు నుండి పశ్చిమానికి తీసుకెళ్తాయి. ఉపరితల సముద్ర నీరు అమెరికా పశ్చిమ తీరం, దక్షిణ అమెరికా ఖండం నుండి ఆసియా, ఆస్ట్రేలియా తీరాలకు వెళ్లిపోతాయి. దక్షిణ ఆస్ట్రేలియాతో పాటు ఆసియాలోని చైనా, ఇండియా వరకు చాలా ద్వీప దేశాలు ఈ గాలులు ప్రయాణించే మార్గంలో ఉంటాయి. ఈ ట్రేడ్ విండ్స్ సుదీర్ఘంగా సూర్యుడి కింద ప్రయాణించడం వల్ల పశ్చిమ దిశకు వచ్చే కొద్దీ వేడెక్కుతాయి. దాంతో మన దేశాన్ని ఆనుకుని ఉన్న హిందూ మహాసముద్రంలో ఏర్పడే రుతుపవనాలపై ప్రభావం పడుతుంది. నిజానికి ఎల్నినో సగటున 3 నుంచి 9 ఏళ్లలోపు ఎప్పుడైనా వచ్చే అవకాశం ఉంది. ఒక్కసారి వచ్చిందంటే కనీసం 5 నుంచి 9 నెలల పాటు వర్షాభావ పరిస్థితులను కల్పిస్తాయన్నది నిపుణుల విశ్లేషణ. నవంబర్, డిసెంబర్ నెలల్లో ఎల్నినో ప్రభావం పీక్ స్టేజ్లో ఉంటుందట. ఒక్క మాటలో చెప్పాలంటే పసిఫిక్ మహాసముద్రంలో ఏర్పడిన హీట్ వేవ్స్ ప్రపంచవ్యాప్తంగా ప్రయాణించి వచ్చి హిందూ మహాసముద్రం నుంచి వచ్చే నైరుతి రుతుపవనాలను ఆవిరి చేస్తాయన్నమాట. పశ్చిమ పసిఫిక్ తీరం, హిందూ మహాసముద్రంలో తీవ్ర వర్షాభావ పరిస్థితులు ఏర్పడతాయి. మరోవైపు వర్షం పెద్దగా కురవని పొడి ప్రాంతాల్లో మాత్రం వర్షం బాగా కురుస్తుంది. సింపుల్ గా చెప్పాలంటే నార్త్ అమెరికాలో వర్షాలు భారీగా కురిస్తే సౌత్ అమెరికా దేశాల్లో వర్షాభావ పరిస్థితులు ఉంటాయన్నమాట. ఇవి రెండు పసిఫిక్ మహాసముద్రానికి అటూ ఇటుగా ఉంటాయి. కానీ ఓ ఖండంలో ఒకలా, మరో ఖండంలో మరోలా అన్నమాట. ఎల్నినో ప్రభావం ఇండియా పైన ఉంటుంది. కానీ అది స్థిరంగా ఉండదన్నది నిపుణుల మాట. ఈ ఏడాది ఎల్నినో ఏర్పడే అవకాశం 60% మన నిపుణుల అంచనా. ఎల్నినో వచ్చినప్పుడల్లా ఇండియాలో వర్షాభావం ఏర్పడుతుందన్న నియమం లేదు.
కొన్నిసార్లు తీవ్ర ప్రభావం చూపితే మరికొన్నిసార్లు పెద్దగా ప్రభావం చూపలేదు. 1997-98లో ప్రపంచవ్యాప్తంగా తీవ్రస్థాయి ఎల్నినో ప్రభావం చూపించింది, కానీ ఇండియాపై ప్రభావం చూపలేదు. 2002లో ఓ మాదిరి ఎల్నినో ఏర్పడగా ఇండియాలో తీవ్ర కరువు పరిస్థితి ఏర్పడింది. మొత్తం మీద శతాబ్ద కాలంలో ఎల్నినోతో ఇండియాలో సాధారణ వర్షపాతం కంటే తక్కువ వర్షపాతం నమోదైంది. సగం కంటే ఎక్కువసార్లు దుర్భిక్ష పరిస్థితులు ఏర్పడ్డాయన్నది నిపుణులు చెప్తున్న లెక్క. ఈసారి ఎల్నినోతో 2009లో జరిగినట్లు నైరుతి రుతుపవనాలపై ప్రతికూల ప్రభావం పడుతుందన్న అంచనాలున్నాయి. అందుకే కేరళ తీరాన్ని నైరుతి రుతుపవనాలు ముందే తాకినా ఇప్పటికీ తొలకరి పలకరించలేదు. ఎల్నినో ఎఫెక్ట్ మన దేశంపై ఉంటుందన్న అంచనాలతో ప్రభుత్వం ముందే సిద్ధమైంది. మోడీ సర్కార్ ఎల్నినోపై ఏకంగా ప్రెసిడెంట్ స్పీచ్లో పెట్టించింది. కరువు పరిస్థితులు వచ్చినా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండేలా చర్యలు తీసుకుంటున్నట్టు తెలుస్తోంది. There is a need for seriously considering all options, including linking of rivers where feasible, for ensuring optimal use of our water resources to prevent the recurrence of floods and drought. By harvesting rainwater through Jal Sanchay and Jal Sinchan, we will nurture water conservation and groundwater recharge. Micro-irrigation will be popularized to ensure per drop more crop. ఏదైతేనేం దేశానికి ఈ ఏడాది కరువు తప్పేలా లేదు. ఇప్పటికే ఎడారీకరణపై ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. మరోవైపు ఎల్నినో ప్రభావం ఖచ్చితంగా ఉంటే తీవ్ర నీటి ఎద్దడి తప్పదన్న భయాలున్నాయి. మన దేశంపై దీని ప్రభావం ఎలా ఉంటుందన్నది ఖచ్చితమైన అంచనాకు రావాలంటే మాత్రం జనవరి దాకా ఆగాల్సిందే. ఎల్నినో ఎఫెక్ట్ దేశంలో క్లియర్ గా కనిపిస్తోంది. నోరెళ్లబెట్టిన ప్రాజెక్టులే దానికి సాక్ష్యం. ఎగువన కురిసిన వర్షాలతో ఇప్పటికే రాష్ట్రంలో వాటర్ డ్యామ్స్ అన్ని కలకలలాడాల్సింది. కానీ అలాంటి పరిస్థితి కనిపించడం లేదు. మన రిజర్వాయర్లలో పరిస్థితిని ఓసారి చూద్దాం. సాధారణంగా 90 సెంటీమీటర్ల కన్నా తక్కువ వర్షపాతం నమోదైతే దాన్ని కరువుగా లెక్క కడతారు. 2004-2009లో అలాంటి పరిస్థితినే ఎదుర్కొన్నారు రైతులు. 96 నుంచి 104 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైతే అది సాధారణ వర్షపాతంగా పరిగణిస్తారు. ఈసారి అంచనా వర్షపాతమే 93% ఉంది. మరి కురిసేదెంత, నమోదయ్యేదెంత అన్నదానిపై అనుమానాలున్నాయి. అసలు తొలకరే పలకరించకపోవటంతో మరింత ఆందోళన కలుగుతోంది. నిజానికి ఎగువ రాష్ట్రాల్లో వర్షాలు కురిస్తే అక్కడ్నుంచి వచ్చే వరద నీటితోనే ఈ పాటికి మన ప్రాజెక్టులు కళకళలాడేవి. కృష్ణా బేసిన్లో కర్ణాటకలోని ఆల్మట్టి డ్యాం నిండితే చాలు తెలంగాణ, ఆంధ్రకు నీళ్లొచ్చేవి. కానీ ఆల్మట్టికే నీటి నిల్వకు గతిలేదు. ఇక మనకి నీళ్లెక్కడ్నుంచి వస్తాయి? ఆల్మట్టి డ్యాం నీటి నిల్వ సామర్థ్యం 129.72 టీఎంసీలైతే ప్రస్తుత నీటి నిల్వ 19.62 టీఎంసీలు. గతేడాది ఇదే టైంకి నీటి నిల్వ 22.8 టీఎంసీలుగా ఉంది. ఆల్మట్టి కింద ఉన్న నారాయణపూర్ డ్యాం కెపాసిటీ 37.64 టీఎంసీలు. ప్రస్తుత నీటి నిల్వ 21 టీఎంసీలు. ఇక జూరాల కెపాసిటీ 11.94 టీఎంసీలైతే ప్రస్తుత నిల్వ 5.77 టీఎంసీలు. తుంగభద్ర కెపాసిటీ 100.86 టీఎంసీలైతే ప్రస్తుత నీటి నిల్వ 9.5 టీఎంసీలు. శ్రీశైలం డ్యాం కెపాసిటీ 215.807 టీఎంసీలైతే ప్రస్తుత నిల్వ 54.35 టీఎంసీలు. ఇక నాగార్జున సాగర్ కెపాసిటీ 312.05 టీఎంసీలైతే ప్రస్తుత నీటి నిల్వ 144.4 టీఎంసీలు మాత్రమే ఉంది. ఈ లెక్కన ఏ డ్యాములోనూ సగం నీటి నిల్వలు కూడా లేవు. ఇక వ్యవసాయానికి ఎలా నీళ్లిస్తారన్నది ప్రశ్నార్థకంగా మారింది. నీళ్ల కోసం రైతులు ఆకాశం వైపు, కాల్వల వైపు చూస్తున్నారు.
పైనుంచి చుక్క రాలట్లేదు, కాల్వల నుంచి చుక్క పారట్లేదు. ఖరీఫ్ సీజన్లో కృష్ణా బేసిన్లో నీటి ప్రవాహం లేటైనా గోదావరి బేసిన్కు ఎలాంటి ఇబ్బంది ఉండేది కాదు. కానీ గోదావరి నది కూడా జలకళ తప్పిందంటే కరువు ఏ స్థాయిలో తాండవిస్తోందో అర్థం చేసుకోవచ్చు. శ్రీరామ్ సాగర్, నిజాం సాగర్, సింగూరు డ్యాముల్లో నీటి నిల్వలు కనిష్ట స్థాయిలో ఉండటం దీనికి నిదర్శనం. మరోవైపు వర్షాలు పడినా పై రాష్ట్రాల్లో రిజర్వాయర్లన్నీ ఖాళీగా ఉండటంతో పై ప్రాజెక్టులు నిండి మన ప్రాజెక్టులకు నీళ్లొచ్చేసరికే పుణ్యకాలం కాస్త పూర్తవుతుందన్న ఆందోళన రైతులది. ఏదైతేనేం ఎలా చూసుకున్నా ఈసారి రైతులకు కాలం కలిసొచ్చేలా కనిపించటం లేదు. వర్షాలు పట్టం లేదు, రిజర్వాయర్లో నీళ్లు లేవు, కరువు కళ్ల ముందు కనిపిస్తోంది. ఖరీఫ్ సీజన్కు టైం అయిపోతోంది. ఈసారి రైతులు ఖాళీగా ఉండాల్సిందేనా? ప్రత్యామ్నాయ మార్గాలున్నాయా? ఎల్నినో ఎఫెక్ట్తో కేంద్రం తీసుకున్న ముందస్తు చర్యలేంటి? కరువు వస్తే ఎలాంటి సహాయాలందుతాయి? ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలపై ఎల్నినో ప్రభావం కనిపిస్తోంది. నైరుతి రుతుపవనాలు 2 రాష్ట్రాల్లో ప్రవేశించినా జూన్ నెల ముగుస్తున్నా వర్షాల జాడలేదు. రుతుపవనాలు రాష్ట్రంలో ప్రవేశిస్తూనే భారీగా వర్షాలు కురవాలి. కానీ ఈ ఏడాది దానికి విరుద్ధమైన వాతావరణ పరిస్థితులు కనిపిస్తున్నాయి. కేరళలో 5 రోజులు ఆలస్యంగా ప్రవేశించిన రుతుపవనాలు రాయలసీమను పలకరించేందుకు 10 రోజుల టైం పట్టింది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో పూర్తిగా విస్తరించేందుకు మొత్తంగా 20 రోజులు పట్టింది. కానీ తగినంత వర్షపాతం మాత్రం నమోదు కాలేదు. అధిక తేమను తీసుకురావాల్సిన రుతుపవనాలు పెరిగిన సముద్ర ఉష్ణోగ్రతలతో డీలా పడుతున్నాయన్నది నిపుణుల విశ్లేషణ. పసిఫిక్ మహాసముద్రాన్ని ఆనుకుని ఉన్న బంగాళాఖాతంతో సహా హిందూ మహాసముద్రం, అరేబియా సముద్రాలపైన ఎల్నినో ప్రభావం స్పష్టంగా కనిపిస్తోంది. దీంతో ఈ ఏడాది దేశంలో సాధారణ వర్షపాతంలో 95% మాత్రమే నమోదయ్యే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ ఇప్పటికే వెల్లడించింది. కరువు పరిస్థితులను ముందే అంచనా వేసిన ప్రభుత్వం దానికి సిద్ధమైంది. ప్రత్యామ్నాయ పంటలను ప్రోత్సహించేందుకు సిద్ధమైంది. దీనిపై రాష్ట్ర ప్రభుత్వం కూడా చర్యలు ప్రారంభించింది. రాబోయే రోజుల్లో రైతులకి ఎరువులు కానీ, విత్తనాలు కానీ, పురుగు మందులు కానీ, గిట్టుబాటు ధర కానీ ఇవన్నీ కూడా హార్టికల్చర్ ద్వారా, సెరికల్చర్ ద్వారా, ఫిష్ కల్చర్ ద్వారా, తర్వాత పౌల్ట్రీ ద్వారా, డైరీ ద్వారా ఇన్ని రకాలుగా మనం సాయం చేయగలుగుతాం. ఒక వ్యవసాయంతో పాటు వ్యవసాయ అనుబంధ శాఖలు ఇవన్నీ ఉన్నాయి. డైరీ కూడా మంచి డెవలప్ చేసే అవకాశం ఉంది రాష్ట్రంలో. డైరీ, పౌల్ట్రీ, ఫిషరీస్, హార్టికల్చర్, సెరికల్చర్ ఇవన్నీ కూడా రకరకాలుగా కార్యక్రమాలు చేపట్టినట్టయితే రైతుకి అప్పుల నుంచి బయటకు రాటే అవకాశం ఉంటుంది. పేదరికం పోతుంది. రైతు పంట పండించేటప్పుడు బాధపడే బదులు నేను పంట పండిస్తే నాకు అన్ని విధాల ప్రభుత్వం ఆదుకుంటున్న మెసేజ్ ఇవ్వదలుచుకున్నాం. ఆయా ప్రాంతాలలో భూములకు అనుగుణంగా పొద్దుతిరుగుడు, ఆముదం, కంది, పెసర లాంటి పంటలు వేసుకోవాలని సూచిస్తున్నారు. పంట వేసుకోవడానికి అనువుగా లేని భూముల్లో కనీసం గడ్డి విత్తనాలు వేసుకోవడానికి రైతులను ప్రోత్సహించాలన్న డిమాండ్లున్నాయి. ఈ సీజన్కు విత్తనాలు, ఎరువులు ఇచ్చేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది. ఇదిలా ఉంటే ప్రత్యామ్నాయ పంటల సాగుకు విత్తనాల సబ్సిడీ ఇవ్వాలని, బీమా కల్పించాలన్నది రైతుల డిమాండ్. అలాగే మద్దతు ధరను ముందే నిర్ణయిస్తే బాగుంటుందన్నది రైతుల వాదన. గతేడాది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 7 జిల్లాల్లో 119 కరువు మండలాలను గుర్తించారు. అందులో నల్గొండ, మహబూబ్ నగర్, మెదక్ జిల్లాలున్నాయి. వాటికి ఇప్పటిదాకా పరిహారాలు అందలేదన్న విమర్శలున్నాయి. కనీసం కొత్త ప్రభుత్వమైనా తగిన ప్రోత్సాహకాలిచ్చి ఆదుకోవాలన్నది రైతుల ఆశ. మరి సర్కార్ ఏం చేస్తుందో చూడాలి. ఖరీఫ్ సీజన్కు టైం అయిపోతోంది. రాష్ట్రం వరకు వచ్చిన నైరుతి రుతుపవనాలతో వర్షాలు కురవట్లేదు. ఇటు వర్షాలు లేక అటు రుణమాఫీ కాక రైతులకు కష్టాలు తప్పేలా లేవు. కానీ గత కొన్నేళ్లుగా వెదర్ సైకిల్లో మార్పులొస్తున్నాయి. నిజానికి ఎల్నినో ఎఫెక్ట్ దేశంపై పెద్దగా ఉండదని అంటున్నారు నిపుణులు. జూలై, ఆగస్టు నెలల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలుపుతున్నారు. ఇది V6 స్పాట్లైట్.